ఆవిష్కరణ చేసి శుభోదయం తరఫున మన ఫస్ట్ ప్రోగ్రామ్ శుభోదయం హౌస్లో ఫస్ట్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిపించినందుకు మాధవి సురేష్ గారికి అలాగే మా సత్యమైనటువంటి నిర్మల గారికి నా యొక్క నమస్కారాలు. హృదయపూర్వకమైనటువంటి ఇక్కడ రావడం చాలా సంతోషం. ఎందుకంటే మన బ్రాండ్ అంబాసిడర్గా వారు ఉంటాం. అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి సక్సెస్ఫుల్గా రన్ చేయడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. అలాగే మనకి ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులు చీఫ్ గెస్ట్ అయినటువంటి నేరెళ్ళ మాల్యాద్రి గారు. ఎందుకంటే వారు అత్యంత ఆప్తులు నాకు, అలాగే శుభోదయానికి ఆప్తులు, అలాగే మనకి లీగల్ అడ్వైజరు, అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఉంటూ రిటైర్డ్ సీనియర్ జడ్జిగా వారు సేవలు అందిస్తున్నారు. వారు ఇక్కడ రావడం చాలా సంతోషం. అలాగే ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో మన మరొక ముఖ్య అతిథి ఉష గారు కమింగ్ సూన్ శుభోదయం ఎంట్రీ అయ్యి మరికొద్ది రోజుల్లో వెండి తెర మీదకి రాబోతున్నారు. అలాగే వారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చి జెండావిష్కరణ చేసిన మాధవి సురేష్ గారు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వారి యొక్క పలుకులు అంటే పలుకు తేనెలు తల్లిది కదా, అదే పలుకులు అన్నారు. అందుకని చెడుకులు అన్నారు. ఆగస్టు 15కి మా మాధవపేట ఫ్యామిలీస్కి చాలా అవినాభావ సంబంధం. మా తాతగారు, మా నాన్నగారి తండ్రి మాధవపేట లక్ష్మీనరసయ్య గారు నిజమైన స్వాతంత్ర యోధుడు ఆయన. అంటే ఎలా అంటే ఆయన 14 మంది పిల్లలు. మా నాన్నగారు పెద్ద. ఇంట్లో పిల్లలందరికీ నాగేశ్వరరావు పంతులు మా నాన్నగారి పేరు, గోపాలకృష్ణ గోఖలే ఎమినెంట్ ఆర్ట్ డైరెక్టర్. మా అత్తగారు అంటే మా అత్తయ్య, తన పేరు కస్తూరి. ఒక బాబాయ్ పేరు గాంధీ, ఒక బాబాయ్ పేరు బాబు రాజేంద్ర ప్రసాద్. ఇలా పెట్టిన నాకు తెలిసిన రాజకీయ నాయకులు బహుశా ఎవరు ఉండరేమో, ఎవరింట్లో ఉండరు మా ఇంట్లో తప్పితే. ఆయన కాంగ్రెస్కి ఒక 45 ఎకరాలు ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా ఆ రోజుల్లో అంటే నేను చెప్పేది ఒక 90 ఏళ్ల క్రితం మా బామ్మగారు 400-500 రూపాయలు పట్టుచీరలు కట్టేవాళ్ళు. వాళ్ళు మా స్వగ్రామం మాధవపెద్ది వారిది బ్రాహ్మణపూడు. అక్కడ మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడు వచ్చినా మా తాతగారి ఇంటికి వచ్చేవారు. అది ఆయనకి ఇచ్చిన గౌరవం. వాళ్ళు ఆయన నీతి నిజాయితీ మారిపోయారు మా తాతగారు. ఆయన గాంధీ గారి పిలుపు మీదకి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. చాలాసార్లు జైలుకి వెళ్ళారు. ఆ జైలుకి వెళ్ళటం కోసమని ఆయన పెద్ద ల్యాండ్ లార్డ్. దగ్గర 90-100 ఎకరాలు ఉండేమో, ఆయనకే తెలీదు. 48 ఎకరాలు కాంగ్రెస్కి ఇచ్చారు ఆయన, రూపాయి ముట్టుకు ఆశించకుండా. అంతేకాకుండా మహాత్మా గాంధీ గారి ప్రేరేపణతో విదేశీ వస్తు బహిష్కరణ మా గ్రామంలో, మా జిల్లాలో చేసింది మా తాతగారే. అంటే ఏంటంటే ఏం చేశారంటే మా బామ్మగారివి అన్నీ పట్టు చీరలన్నీ జెండా పండుగ రోజు మొత్తం కాల్చేశారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పటికి కూడా మా ఊరు వెళ్తే మా తాతగారు బామ్మగారి పేరు చెప్పుకుంటారు. అందరిళ్ళల్లో మంచి మంచి వెండి కంచాలు గ్లాసులు చేసి పెట్టుకున్నారు. అది మా తాతగారి కుటుంబం. అందుకని ఆగస్టు 15 మా ఇంట్లో మా తాతగారు ఉన్నంతకాలం మా ఇంట్లో పండగలు లేవు. ఓన్లీ ఆగస్టు 15 గాంధీ జయంతి, ఇవి తప్పితే ఇంకోటి పండగలు లేవు. మత ఇంగ్లీష్ చదువులు లేదు, ఇంగ్లీష్ చదువులు లేవు. మా బాబాయ్ వరల్డ్ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ అయ్యారు, గోఖలే గారు. మాయాబజార్ లాంటి తిరుపతిలో అన్ని స్కల్ప్చర్లు డిజైన్ చేసిన ఆయన. అలాగే ఒక ఆయన మాధవపతి సత్యం గారు, నేను చెప్పట్లా. సో ఇదన్నిటి కారణం ఏంటంటే ఆయన నిజమైన త్యాగం. అంతేగాని ఇప్పటి పొలిటీషియన్స్లా కానే కాదు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఒక 5 ఎకరాల పొలం ఇస్తే మా నాన్నగారు వద్దండి, మేము ఏది ఆశించకుండా మా నాన్నగారు చేస్తారని తిరిగి ఇచ్చారు వాళ్ళకి. అది మా తాతగారి కుటుంబం. అందుకనే ఆగస్టు 15 అంటే అనుకోకుండా మా పెళ్ళయింది కూడా ఆగస్టు 15. అది సో హ్యాపెండ్. 1976 ఆగస్టు 13 మా అన్నయ్యది, ఒకరోజు తేడాలా మాది, మా స్వగ్రామం దగ్గర విజయవాడ. సో ఆగస్టు 15 అనగానే అది జెండా అనగానే మా ఇంట్లో అందరికీ అది ఒక మన ఇంట్లో పండగలా ఉంటుంది తప్పితే దేశానికి ఒకటి లేకపోతే మైకుల ముందు మాట్లాడే రాజకీయ నాయకుల గారు కానే కాదు. అందుకనే మా తాతగారు ఎప్పుడు గుర్తుంటారు మాకు. ఆగస్టు 15, జనవరి 26 గాంధీ జయంతి. ఆయన చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్లో ఉంటాడు. చూడని వాళ్ళు ఎవరు నాన్న ఫోటో చూస్తే
చాలా నిష్కల్మషంగా ఉంటారు. జీవితాంతం ఆయన దగ్గర ఒక సంచి ఉండేది. ఆ సంచిలో ఏంటంటే ఎవరు ఏది అడిగినా ఇంటి ముందుకి ఇప్పుడు మన వాళ్ళు వచ్చినట్టుగా దాంట్లో ఎంత ఉండదో తీసి ఇచ్చేవాడు. అది దాన ధర్మం ఆయన చేసేవాడు. అలా ఆ రోజులు కొన్ని వందల కోట్లు ఇచ్చారు ఆయన ఆ రోజుల్లో. అంటే ఇవాళ దాని వాల్యూ మనం కట్టుకోవాలి. ఇవాళ మాకందరికీ భిక్ష మా తాతగారి మంచితనం, నిజమైన దేశభక్తే. అందుకనే నేను చాలా సంతోషంగా మన జవాన్ల కోసం మనం ఎంతోమందికి భారతరత్న అంటాం. అది నేను నిజంగా నమ్మను. డబ్బులు తీసుకుని పాడేవాళ్ళకి భారతరత్న ఎందుకు? ఫ్రీగా పాడితే వాళ్ళు. కానీ మన కోసమని పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ కూడా లేకుండా వెళ్ళి మన కోసం తుపాకులు పెట్టి చేనేత చేస్తున్నారు. వాళ్ళు నిజమైన మనుషులు. సో వాళ్ళ కోసమే మన లక్ష్మీప్రసాద్ గారు పాట చేయమంటే తప్పకుండా చేస్తానని చెప్పి తెలుగులో, అదే మన వెల్లుగంటి గారు రాసిన ఆఖరి పాట, అది తెలుగులో రేవంత్ పాడటం. యాక్చువల్గా అన్ని లాంగ్వేజ్ బాలు గారు అనుకున్నాం. సరిగ్గా ఆయన హాస్పిటల్లో చేరిన లాస్ట్ ఆగస్టు 5th జాయిన్ అయ్యాడు. ఆయన ఆగస్టు 9వ 10వ అనుకున్నాం మేము. ఒక 1 month టైం ఇవ్వండి నేను వచ్చి పాడుతున్నాడు ఆయన. అది మాకు దొరకలా. వాళ్ళ అబ్బాయితో తమిళ్లో పాడించాం, తెలుగులో రేవంత్, హిందీలో శంకర్ మహాదేవన్ చేత పాడించడం జరిగింది. సో ఇంతకీ ఏంటంటే ఈ ఆగస్టు 15 అంటే అది మా పెళ్లి రోజు అనే, అది మాకు సెకండరీ. ఫ్రాంక్గా చెప్పాలంటే గుడికి వెళ్తాం, మా పిల్లలు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అంతవరకు. కానీ బట్ మా ఫ్యామిలీ అంత నిజమైన పండుగ ఏంటంటే ఆగస్టు 15. అందుకని ఆగస్టు 15 రోజున మా పెళ్లి రోజున మేము జెండా ఎగరడం ఫస్ట్ టైం. ఎందుకంటే మాకు స్వాతంత్రం కోల్పోయాం. 45 ఏళ్ళు అయింది. 75 ఏళ్ళు దేశానికి వస్తే మాకు 45 ఏళ్ళు అయింది. అందుకని ఇటువంటి శుభ సందర్భంలో అమ్మాయి మనకు బాగా కావాల్సిన పిల్ల, నా ఫస్ట్ టైం వస్తే తన ఇంటర్వ్యూ కూడా నేనే చేసినట్టున్నాను, మన గుర్తుంది కదా. సో మాకు కావాల్సిన పిల్ల వాళ్ళ ఇంట్లో ఇది చేయటం అనేది చాలా ఉదాహం, హర్షదాయకం. ఇంట్లో మాల్యాది గారు కూడా వచ్చారు, పెద్దవారు. శుభోదయం ఫ్యామిలీ అందరికీ ఉన్నారు. ఈ సందర్భంలో ఒకటే నేను కోరుకునేది ఏంటంటే మనకి ఆగస్టు 15 నీతి నిజాయితీ ఎలా ఉందో అదే పెట్టుబడిగా శుభోదయం కంపెనీ కూడా ఎదిగి, అంటే డబ్బు కోట్లు వస్తాయి పోతాయి, సెకండరీ. బట్ శుభోదయం అంటే నీతి నిజాయితీ ఉన్న కంపెనీ. ఒక రామోజీరావు గారు ఎలా సంస్థను పెట్టారో 31st నేను నాతో మొదలు పెట్టారు ఈటీవీ. 31st నా చెక్ వచ్చారు, 31st అడగక్కలా. అలాగే ఏంటంటే శుభోదయం కూడా భటుడు ఇంత ఎంత అన్నట్టుగా ఇప్పుడు ఈయనేమో భటుడు కాదు, ఈయన విశ్వరూపం. ఈ విశ్వరూపం దాంట్లో కూడా చూపించాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు యాదృచ్ఛికంగా వారి మ్యారేజ్ డే, అలాగే మన ఆగస్ట్ 15th సెలబ్రేషన్ రెండు కంబైన్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అలాగే మన శుభోదయం తరఫున మనకేంటంటే పూర్తిగా ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా పేట్రియటిజం మనకి మన నరనరాన్ని జీర్ణించిపోయింది. స్టార్ట్ చేసి 2012లో మన యాక్టివిటీ స్టార్ట్ చేసినా కూడా అందరికీ కూడా నరనరాన దేశభక్తి ఉంది. సో మనం ఈ రోజున ఒక అంటే గతంలోనే మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన వెంచర్లు చాలా వేయడం జరుగుతుంది జనరల్గా. మన ఇక్కడ రాజమండ్రి కానీ వైజాగ్ కానీ మన ఆఫీస్ చాలా ఉన్నాయి. కొత్తగా మన ఇది కూడా స్టార్ట్ చేస్తాం, ఎక్కడంటే మన వరంగల్ కూడా ఆఫీస్ స్టార్ట్ చేస్తాం. సో మనకున్నది ఏంటంటే ఇప్పుడు వైజాగ్, రాజమండ్రి, అలాగే తిరుపతి, హైదరాబాద్ అండ్ వరంగల్. నెక్స్ట్ ప్లాన్ వచ్చి కరీంనగర్. సో మన ప్లాన్ ప్రకారం ఎక్స్పాండ్ అవుతున్నాం. కానీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఒక చిన్న అనౌన్స్మెంట్ మన నుంచి ఏంటంటే, మనం చేసే ప్రోగ్రామ్స్ అన్నింటిలో అంటే ఇదంతా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు ఒకటి, రెండోది దేశభక్తి పరంగా ఆలోచించినప్పుడు ఏంటంటే 10% ఆఫ్ ద ప్లాట్స్ ప్రతి వెంచర్లో కూడా 10% ఆఫ్ ద ప్లాట్స్ మార్క్సైడ్ ఫ్యామిలీస్కి ఒరిజినల్ కాస్ట్లో 50%కే వాళ్ళకి మనీ ఇవ్వడం జరుగుతుంది. లాభా ట్యాక్స్ లేదు, దాని మీద కమిషన్స్, ఇన్సెంటివ్స్ ఏముండవు. పూర్తి స్థాయిలో మనకి రా అమౌంట్ అంటే ఎంత పడుతుందో, నెట్ ఎంత పడుతుందో దానిలో సగం రేటుకి 10% ఆఫ్ ద ప్లాట్స్ ఆల్రెడీ మన గతంలో అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేయడం అనేది చాలా ఆనందంగా మనకు ఉంది. ఎందుకంటే వారు ఫ్యామిలీస్ చాలా కష్టపడి అక్కడ బోర్డర్కి వెళ్ళి వాళ్ళంతా కూడా ప్రాణత్యాగం చేసి మన కోసం చేసినటువంటి ఫ్యామిలీస్ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నాయి, సైనిక కుటుంబాలు. వాళ్ళకి ఏంటంటే మన నుంచి శుభోదయం తరఫున ఒక చిన్నగా ఒక చేయూత ఇవ్వడానికి మనం ముందుకు రావడం జరిగింది. సో ఇది ఈ రోజు నుంచి మనం అమలు చేయడానికి ప్రారంభిస్తే ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు అలా ఉన్నారు అంటే డెఫినెట్గా సేల్స్ టీమ్ వాళ్ళని తీసుకొచ్చి మన దేశభక్తిని ఆ విధంగా ప్రదర్శిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మన చీఫ్ గెస్ట్
అయినటువంటి మా నీరెల మాల్యాద్రి గారు మనకి లీగల్ అడ్వైజరు. అలాగే ఇక ఎలా అసోసియేట్ అవుతారంటే ఇక కుటుంబంలో ఆయన కూడా మేజర్ రోల్ ప్లే చేయబోతున్నారు. శుభోదయం కుటుంబంలో వారు కూడా మేజర్ రోల్ ప్లే చేయబోతున్నారు. కానీ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వారిని ఈరోజు ప్రత్యేకంగా, ఎందుకంటే మేము చాలాసార్లు కలుస్తుంటాం, ఆ కలయికలను ఒక ఎత్తు అయితే ఈరోజు ప్రత్యేకంగా వారిని పిలవటం, ఎందుకంటే ఒక ఆత్మ బంధువు ఆయన మాధవ సురేష్ గారు. ఎలా అయితే ఫ్రెండ్షిప్కి వాల్యూ నేను చెప్తాను, ప్రతి చోట చెప్తాను, ఫ్రెండ్షిప్ అంటే సురేష్ గారు అంటే ఆయన మీద పట్టుకుంటూ వదలరు. బాలు గారి గురించి ఇదే పరిస్థితి. ఆయన ఎవరైనా కాదు, ఒకళ్ళనే కాదు, ఎవరితో అయినా కలిశారు అంటే ఆ బంధం దృఢమైనది, బలంగా ఉంటుంది. సేమ్ మాల్యాద్రి గారు కూడా సేమ్ నక్షత్రం, అందరం కూడా అందరం వారు కూడా అంత అత్యంత ఆప్యాయంగా మనతో ఉండడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రత్యేక అతిథిగా మనకి రావడం, వారి సందేశాన్ని నచ్చింది కోరుతున్నాను. మాధవ్ గారు మీరు గమనించారా? లా అంటే మాధవ్ పెద్ది, లా అంటే లక్ష్మీ ప్రసాద్ గారు అయితే కలిసి నేను చాలా చెప్తాను. మీరు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలా తెలియజేశారు. పండుగ రోజు అయ్యా మీరు ఎప్పుడు వాడు వెళ్ళిపోతే కుదరదు. అంటే శుభోదయం అయ్యాక ఉషోదయం. పర్వం ఉందండి, అది చెప్పాను. ఏం చెప్తారు? వాళ్ళ అమ్మాయి ఉషా అని చెప్పండి. ఉష గారి తల్లిదండ్రులు మాకు చాలా యాక్చువల్లీ వాళ్ళకి అందరికీ కలిపి వాడు బాగుందండి. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. లాయర్ గారు తీసిస్తేనే మాట్లాడతాను, ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ వారి యొక్క స్పీచ్, మిత్రుడు చెప్పిన మార్కెట్స్ కోసం చెప్పిన ఒక పథకం, ఇవన్నిటికీ నేను అడుగుతున్నాను. అందువల్ల ఆ విషయాలతో చెప్పేటప్పుడు రెండే ముఖ్యమైన విషయాలు. జ్ఞానం విజ్ఞానం మనం వింటుంటాం, చూస్తుంటాం, మాట్లాడుతుంటాం. ప్రజ్ఞానం అనేది ఈ సెన్సెస్ అన్ని పోయిన తర్వాత కూడా మనతో కలిసి వచ్చేది. ఆ ప్రజ్ఞానం వారి మాటల్లో కనిపించింది. వారి గురించి నేను చాలా విన్నాను. ఈరోజు వారు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. మిత్రుడు, మీ ఇద్దరం ఆత్మీయ బంధువులని ఎలా చెప్పారు, మరి అది వాస్తవం. ఎప్పుడు మాట్లాడుకున్నా అదొక ఆనంద రాగాలు. ఈ పాటల్లో మాటల్లో చెప్పాలి. సోదరి సంగీతంలో ఆమె దిట్ట. నా గురించి చెప్పాలంటే వారు చెప్పిన తర్వాత మరి నా గురించి చెప్పుకోవడం కంటే నా కుటుంబాల గురించి చెప్పుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను. నేరేళ్ల వేణుమాధవ్ గారు ప్రపంచ ప్రఖ్యాత 4 తరాల ఫ్రెండ్ అయినా మిమిక్రీ ఆర్టిస్టు. వారు మా పెదనాన్నగారు. అదేవిధంగా మా తాతగారు ఆ రోజుల్లో కనిగిరి దగ్గర ఒక పల్లెటూరు నుంచి బంగారం బండిళ్ళు పెట్టుకొని మా ఊరు వచ్చి ఫస్ట్ హోల్సేల్ షాప్ పెట్టారు. అదేవిధంగా మా చెల్లెలి యొక్క భర్త మార్తేరు అంటే యుద్ధభూమిలో పనిచేశారు. ఆయన డిఫెన్స్లో ఇంజనీర్గా చేశారు, చనిపోయారు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ గారు కొల్లా కనకవల్లి తాయారమ్మ గారు బాగా ఫ్రీడమ్ ఫైటర్ తెనాలి. తెనాలి. వాళ్ళ మనవరాలు లండన్లో ఉంది, అవును, శశికళ అండి. ఫేమస్ డ్యాన్స్. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఉద్యమం ఆమె మాకు అవ్వ అవుతుంది. మా చెల్లెలి యొక్క అత్తగారి అమ్మ చనిపోయారు. కానీ ఆమె చెప్పేది ఏంటంటే, ఆవిడ తాయారమ్మ గారు మా తాతగారికి బాగా క్లోజ్. అవునమ్మా, మీరు చెప్పగానే నాకు అదే క్యాచ్ అయింది. నేను మాట్లాడాలనుకున్నాయని పక్కకి వెళ్ళిపోయింది. వారింటికి గాంధీ గారు వచ్చేవాళ్ళు. అంటే ఎవరు రాలేదు అని అంటే రాని వాళ్ళకి అదొక అనార్హత అనమాట. అంత గొప్ప వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి పోయేటప్పుడు ఇప్పుడు కూడా అక్కడ అన్నీ నడుస్తున్నాయి.
పథకాలన్నీ ఎవరి ఆ రోజుల్లో హరిజన వద్దడం, ఇప్పుడు కూడా అదే స్కూల్స్ అదే హాస్టల్స్ అవి అమ్మితే 100 కోట్లు వస్తాయి ఇప్పుడు ఆ సైట్లన్నీ. జనాలు ఆ సైట్లన్నీ అమ్మితే 100 కోట్లు వస్తాయి. ఇప్పటికీ లేదు. నేను ఒక లీగల్ అడ్వైజర్గా దాన్ని చూసేటప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇంత త్యాగాన్ని ఇంత ఈజీగా ఎలా చేయగలిగారు. ఆమె కళ్ళు పోయిన తర్వాత కూడా ఫ్రీడమ్ ఫైటర్గా అప్పుడు చాలా బెనిఫిట్స్ అవి ఇచ్చేవాళ్ళు అనమాట. ఎంత బెనిఫిట్స్ అంత దానికి ఇచ్చేసేవాళ్ళు. ఫ్లైట్స్లో వెళ్ళేదంటే అప్పుడంటే అందరూ ఫ్లైట్స్లో వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో ఫ్లైట్ వేయాలంటే ఖర్చు చాలా. అటువంటిది ఆమె ఫ్లైట్లో వెళ్ళేదానికి కూడా పర్మిషన్స్ అన్నీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ప్రత్యేక ఆహ్వానితులకి ఈ ఫ్లైట్ రూల్స్ అన్నీ పోతాయి అన్నమాట. కంచిమఠానికి నేను లీగల్ అడ్వైజర్గా చేశాను. స్వామీజీ వస్తే అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు స్వామి గురించి రాసిందంటే నేపాల్ దగ్గర టిబెట్ ఎలాస్ వచ్చినాయి, దేశం దాటిపోదు. దేశం దాటిపోయినప్పుడు ఇండియన్ అంబాసిడర్ ఈజ్ కమింగ్, సో ఎక్స్టెండ్ ఆల్ ద ప్రోటోకాల్స్ అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ స్టిల్ ఇన్ ఫోర్స్ కంచిమఠానికి సంబంధించి. ఆ లెటర్తో వెళ్తే మనకి ఈ పారామీటర్స్ ఏమి ఉండవు అనమాట. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అదర్ కంట్రీస్ వస్తే అలా ఫ్లైట్లో తీసుకెళ్ళేవారు అనమాట. అంటే అన్ని రూల్స్ అన్ని పక్కన పెట్టేట తీసుకెళ్ళారు. సో ఆ స్వామీజీ గారు అన్న మాట ఇప్పుడు గుర్తు, నేనేం ప్రిపేర్ కాలేదండి. స్వామీజీ గారు అన్న మాట నేను ఒక క్వశ్చన్ అడిగాను స్వామీజీ గారు. మా మిసెస్ని చూసి ఈమె మా లీగల్ అడ్వైజర్ అన్నారు ఆయన. స్వామి మీరు 65,000 కోట్ల ఆస్తులకి కంచిమఠం అధిపతి, మీరు కోరుకుంటే ఎవరైనా వస్తారు, మమ్మల్ని ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు స్వామి, అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చారు అని అంటే ఆయన చెప్పారు మా మిసెస్ని చూసి మాకు ఏమీ చేయబడలేదు, పాదముద్ర వేస్తారు వాడు స్వాములు, ఏలుముద్ర వేయి. మా నమ్మకం అది. అలా వారు నన్ను లీగల్ అడ్వైజర్గా ఈరోజు అనౌన్స్ చేశారు. అది చాలా ఆనందంగా, చాలా గొప్పగా. మాకు సుప్రీంకోర్టులో ఫీజెస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కోర్టులలోనే ఉంటుంది ఫీజు. ఒక్క మాట మాట్లాడితే దానికి చాలా వాల్యూ. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడితే ఎంత తీసుకుంటారు. నాకు ఈ సంగీత ప్రపంచంలో కొంచెం జ్ఞానం ఉంది. కారణం ఏంటంటే ఎక్కువ ఎగ్జిబిటర్స్ మేమే. ఒకప్పుడు విశ్వనాథ్ గారు, మన పూర్ణ విశ్వనాథ్ గారి భార్య మా మిసెస్ మేనత్త. సో మాకు సొంతంగా 7 థియేటర్స్ ఉన్నాయి. అంటే మా మిసెస్ వాళ్ళకి చిలకలూరుపేటలో, పర్చూరులో, గుంటూరులో. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటే ఒక కారణం, మీలో నేను కలిసిపోయినట్టుగా అవయేదాని కోసం. మీతో ఎప్పుడో కలిసిపోయాను. మీ యొక్క అనురాగం కావాలని. అయితే ఈనాడు దేశంలో అనేక మార్పులు వస్తున్నాయి, ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులన్నిటికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి సిద్ధపడి ఉండాలి. మనలో ఉన్న నైపుణ్యతను పెంచుకోవాలి. మన జాతి, ముఖ్యంగా నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. మాతృభాష, మాతృభూమి, మాతృమూర్తి. మాతృమూర్తి లేకపోతే మనం లేము. మాతృమూర్తి ఉండేదానికి చోటిచ్చింది మాతృభూమి. మాతృభూమి నుంచి, మాతృమూర్తి నుంచి మనం తెలుసుకుంది మాతృభాష. మన మిత్రుడు మన లక్ష్మీప్రసాద్ ఆయన పేరు కూడా నాకు కరెక్ట్గా తెలియదు. వారితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ నాకు గుర్తొచ్చేది ఏంటంటే శుభోదయం. అదే మాట. ఫోన్ చేసినా మాట్లాడినా ముందు మాట్లాడే శుభోదయం. నేను ఫోన్ వచ్చిందంటే ఆ పేరు ఏమీ చూడమన్నమాట. శుభోదయం నుంచి మనకు ఫోన్ వచ్చింది. అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తితోటి మనం సేల్ అవ్వడానికి చాలా ఆనందంగా ఉంది. దేవుడి దయ వల్ల ఆర్థికంగా అన్ని విధాల భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. మాకు ఒకే పాప, అమ్మాయి సెకండ్ ఇయర్ ఎంఎస్ చేస్తుంది. ఆమె కోరిక ఏంటంటే, ఈరోజు ఆ కోరిక చెప్తే అందరికి ఆశ్చర్యంగా ఉంటుందేమో, కానీ మంచి నటి, మంచి సింగరు అన్నీ ఉన్నాయి అందరికైతే అమ్మాయిలాగా. అయితే దాంతోపాటు ఆమె కోరిక ఏంటంటే ఒక డాక్టర్గా ఫీజు తీసుకోకుండా పేదవాళ్ళందరికీ ఉచితంగా తనే మందులు ఇచ్చే పరిస్థితులు అనేవి అలాంటి వ్యవస్థ మనకు ఉండాలి. అలాంటి చక్కటి పాప ఒకటే అమ్మాయి కాబట్టి మన ఆస్తిపాస్తులతో పాటు మన నిజాయితీ మీద నేను ఒక కవిత రాశాను. మీరు నిజాయితీ అన్నారు కదా, నిజాయితీలో ఫస్ట్ వర్డ్ నీ, ఆఖరి వర్డ్ తి. నిజాయితీలో అంటే నీతి కనుక మీకుంటే మధ్యలో ఉన్న జాయ్ వస్తుంది. నిజాయితీలో జాయ్. ఈరోజు ఇక్కడ
ప్రధాన న్యాయమూర్తి నా క్లాస్మేట్. అక్కడికి వెళ్ళాలి నేను నిజంగా. అమ్మాయి నూతన రామ్మోహన్ రావు గారు నాకు జూనియర్, తెలుసు మా స్కూల్ మేట్స్ మేము. సార్. మరి ఆయన కూడా నాకు పరిచయం. వాళ్ళ సీనియర్, వాళ్ళతో పాటు ఆయన వెళ్ళదు కూడా మీ వాళ్ళింటికి. మేము ఇక్కడి నుంచి మా సోమస్ గారింటికి వెళ్తున్నాం. స్వామినాథులు కొడుకు నా దగ్గర ప్రాక్టీస్ చేశాడు. వాళ్ళు గారు మాకు మా కజిన్స్ మేము అందరం హేమంత్ నా దగ్గర ప్రాక్టీస్ చేశాడు. ఫస్ట్ వాళ్ళ నాయన హేమంత్ తీసుకొచ్చి ఎంజాల జంధ్యాల యొక్క వైఫ్, స్వామినాథన్ గారి వైఫ్ ఓన్ సిస్టర్, మంచి మిత్రుడమ్మా. ఇప్పుడు రాణి గారు నాతో నా రెగ్యులర్గా కజిన్ సిస్టర్ రాణి వాళ్ళ అమ్మాయిని హీరోయిన్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి వద్దన్నారు. 23 అక్కడే మ్యారేజ్ రాణి గారు జంధ్యాల గారికి జంధ్యాల గారు మంచి మిత్రుడు అండి. ఎండా రోజులు అందరూ అండగా ఉన్న వాళ్ళని స్మరించుకోవడం బాగుంది కదా. మిమ్మల్ని మీరు మాట్లాడిన తర్వాత నాకు ఒక మన అనే ఫీలింగ్ వచ్చింది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి ఈ సందర్భంలో మీ అందరికీ నేను ఒక చిన్న మనవి చేసి ముగిస్తాను. ప్రపంచంలో వచ్చే అనేక మార్పులకు అనుగుణంగా నేను మీకు ఇప్పుడు చెప్పి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, రాబోయే రోజుల్లో డ్రైవర్లు ఉండరు, రాబోయే రోజుల్లో టైపిస్టులు ఉండరు, రాబోయే రోజుల్లో వకీళ్ళు ఉండరు. కారణం ఇప్పటికే 90% ఆఫ్ అడ్వకేట్లు పక్కకి వెళ్ళిపోయారు ప్రపంచంలో. కారణం ఏంటంటే మిషన్స్ ఎలా తయారైనాయి అంటే, నిన్న నాకు ఒక టెక్నికల్గా ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఎక్కడో వేరే దేశంలో ఉన్న వ్యక్తితోటి నా కంప్యూటర్ బాగా చేయించుకున్నాను, వితౌట్ మై ఇన్ఫర్మేషన్, వితౌట్ మై నాలెడ్జ్. చిన్న ఒక ఎనీ డెస్క్లోకి వెళ్ళి అతను అక్కడ పంపించి ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకేదో ఒక ఇదన్నమాట. 22 సంవత్సరాల క్రితమే నా వాయిస్ రికార్డింగ్ ఒక అతను చేశాడు ఎక్కడో కూర్చొని. అది కేసు సొంత కేసు ఉంటే నేను చేశాను. అందరినీ మార్చేసి 3 అక్షరాలు కరోనా అందరినీ పడుకోబెట్టి అన్ని చెప్పారు. కరోనా కేసు ఏం లేదండి, ఇంగ్లీష్ వాడు ఇచ్చాడు మనకు, దాన్ని ఇక్కడ కట్టుకోమన్నాడు. మన తెలుగు వాళ్ళు ఇక్కడ కండ వేసుకుని దాన్ని ఇట్లా పెట్టుకోవాలి. అయితే నేను ఒక మనవి చేసి నేను ముగిస్తాను. మనవి ఏంటంటే, మీలో ఉన్న నైపుణ్యత అది ఏదైనా కావచ్చు, ఎందుకు అందరికి చెప్పారో నాకు తెలియదు, ఆ నైపుణ్యతని రెట్టింపు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చేసే ఒక పర్టికులర్ పని, ప్రొఫెషన్ ఏదుంటే అదే నేను చేస్తానంటే కుదిరే రోజులు కాదు. ఏ రకం ఎప్పుడు ఏ అవసరమైనా కానీ అది చేసుకునే పరిస్థితికి రావాలి. మీలో నైపుణ్యతని దిగుణకృతం చేసుకోవాలి. దీనితో పాటు ఇంకో 2 చెప్పి ముగిస్తాను. రెండోది ఏంటంటే, నీతిగా నిజాయితీగా మీరు ఎంత సంపాదించినా దాంతో ఆనందపడటం, ఆ వచ్చిన దాన్ని జాగృతికతో దాచిపెట్టుకోవటం. మురళీమాన్ నా మిత్రుడు, 25 ఏళ్ల క్రితం మేము అప్పించాం ఆయనకి, 25 years క్రితం. సో ఆయన సుబ్రహ్మణ్య గారి దగ్గర నుంచి నేర్చుకుంది ఈ భూమికి సంబంధించి. వాళ్ళు సెయిల్ చేసి వాళ్ళు వేసిన ప్రతి వెంచర్లో మాది ఎంతో కొంత ఉండేది అనమాట. సో వాళ్ళు సెయిల్ చేసేటప్పుడు ఎక్కడ కూడా చిన్న పొరపాటు మాట కానీ, అట్లా ఈ విధంగా ఇప్పుడు ఒక సినీ ప్రముఖ నటుడు వాళ్ళ ఫ్యామిలీ తోటి మాకు ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి 30 years నుంచి ₹3 వడ్డీ కడుతున్నాడండి. ఆ ₹3 వడ్డీ కడుతూ 28వ తారీఖు మనకి పేమెంట్ ఉంటే 27వ తారీఖు ఫోన్ చేస్తారు, రేపు ఉదయం మీకు ఫలానా విధంగా పేమెంట్ అవుతుందండి. ఒకటి. రెండోది ఏంటంటే, ఒకవేళ ఆ రోజు కనుక పేమెంట్ చేయలేకపోతే ఫలానా తారీఖు మీకు అవుతుందండి. తీసుకున్నవాడు మనకు ఫోన్ చేసి ఇంత కంఫర్టబుల్గా చెప్తుంటే అందులో ₹3 ఇంట్రెస్ట్ తోటి. కరోనా వచ్చిన తర్వాత ఒక ₹1 తగ్గించి మేము ఆయన రిక్వెస్ట్తో పాటు ₹2.5 ఇచ్చాం. 30 years నుంచి ఇస్తూనే ఉన్నాడు. ఆయన దేవుడిగా చూసుకుంటాడు. ఇప్పుడు కూడా మంచి ప్రముఖ విలన్ అండ్ హీరో అన్నీ ఉన్నాయండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ నీతి నిజాయితీ, ఆ మాట, అదేవిధంగా మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరందరూ బాగుంటేనే మా మిత్రుడు బాగుంటాడు. అందుకని నేను మీకు అందరికీ వారికి కూడా కలిపి చెప్పేది ఏంటంటే, నీతి నిజాయితీతో ఎంత సంపాదించినా దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకునే అనే ఒక పదంలో బ్యాంకులు కూడా నమ్మద్దు. అంత పరిస్థితి వచ్చేసింది కాబట్టి మీకు చెప్తున్నాను. నేను నా మిత్రుడు ఒక కేసు పంపించాను. ఆ కేసు అంతా స్టడీ చేస్తే బ్యాంకులు లీగల్ అడ్వైజ్ ఇచ్చి కొనిచ్చింది ప్రాపర్టీని, అయినా పాపం ప్రాబ్లంలో పడ్డాడు. సో వీ కెనాట్ బిలీవ్ ఎనీబడి.
కాబట్టి చక్కగా మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి అనురాగంగా ఉంటూ వాళ్ళని నమ్మి సీక్రెట్ లేకుండా అన్ని విషయాలు వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా దాన్ని డబ్బును కాపాడుకోండి. మూడవది చాలా ఇంపార్టెంట్ది, చాలా మీరందరూ దేశభక్తులుగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఎవరి దగ్గర ఎటువంటి చిన్న మాట చెప్పినా, అది ఫైనాన్షియల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ మాటకు బద్దుడై ముఖ్యంగా అప్పు రీపే చేసే దాంట్లో మనకు తెలియదు. చాలామందికి అప్పు తీసుకుంటాము, తిరిగి కట్టాం. దేశం ప్రగతి కాకుండా ముందుకు పోవటానికి కారణం తీసుకున్న అప్పుని తిరిగి ఇవ్వకపోవటమే. అందువల్ల మీరు ఎక్కడ ఎవరి దగ్గర ఏ అప్పు ఉన్నా కానీ 100 రూపాయలు మీరు అప్పు చేస్తే ₹1 కట్టగలిగినా కానీ ఆ పేమెంట్ పంపించండి. అది ఇండైరెక్ట్గా దేశాభివృద్ధి జరుగుతుంది, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, ప్రపంచాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ 3 విషయాలు కూలంకుషంగా, ఒకటి నీతి నిజాయితీతో ఉండటం, మీలో ఉన్న నైపుణ్యతను రెట్టింపు చేసుకోవటం, మీరు సంపాదించినటువంటి డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవటం, ఎవరికైనా అప్పులుంటే తిరిగి కట్టేయటం. ఈ 3 మాటలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావులందరూ ఒక దిక్కడ కూర్చొని ఇంగ్లీష్లో పెద్ద డిస్కషన్లు చేసి ఫైనల్గా ప్రపంచాభివృద్ధికి కరోనా రానివ్వండి, ఇంకోటి రానివ్వండి, ఏమైనా రానివ్వండి, వచ్చినా దీన్ని డెవలప్ కావాలంటే ఈ 3 పనులు చేయమని చెప్పారు. అది నాకు తెలిసి మీకు అందరికీ చెప్పానని చెప్పుకుంటూ మీ ఈ 75వ సంవత్సరం అనుకుంటాను, 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ ఈ పండుగ సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ, నేను కూడా లీగల్గా చాలా ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూనే వచ్చాను, ఇంకా కూడా అదేవిధంగా ఫాలో అవుతూ ఉంటానని చెప్పి చెప్తూ, మిత్రుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నందుకు నేను కూడా మా తల్లిదండ్రులకు వాళ్ళందరినీ గుర్తు చేసుకునేటట్టు చేశారు మిత్రుడు మాధవరెడ్డి వారు. ఆయన ఎంత గొప్పవారంటే, నా మిత్రురాలు ఒక ఆమె పేరు ఉష, ఈ అమ్మాయి పేరు లాగానే, అమ్మాయి పేరు ఉమా, ఒక పాట రాయమంటే రాసింది. ఆ పాట రాసి ఒక చిన్న యంగ్ డైరెక్టర్కి ఆ పాట రాసిన తర్వాత దాన్ని పాడాలి కదా, పాడాలి, మ్యూజిక్ కావాలి. ఆ యంగ్ డైరెక్టర్ ఈయన దగ్గరికి వెళ్ళారు. సార్ ఇట్లా పాట రాశారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడంటే మాధవపతి రమేష్ గారు మాట్లాడుతున్నారు, సార్ మాట్లాడారు. ఎంత అంటే స్టేట్ లెవెల్ ఫస్ట్ అవార్డు వచ్చింది అమ్మాయికి స్కూల్ టీచర్గా. దానికంటే వీరు మాట్లాడినప్పుడు అంత ఆనందం, అంత పెద్ద ఆయన నాతో మాట్లాడారని నాకు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన యంగ్ డైరెక్టర్ ఒక ఆయనతో మాట్లాడించారండి, వారు మాధవపతి సురేష్ గారు. అంత చిన్న వాళ్ళతో కూడా అంత ప్రేమగా అనురాగంగా మాట్లాడితే నేను ఇప్పుడు చూసినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఆ అమ్మాయి చెప్పింది, అంత మహోన్నతమైన మంచి వ్యక్తితో సేల్ చేస్తున్నట్టు ఈరోజు ఆయనతో కూడా స్నేహం చేసినట్టు. నాకు మంచి స్నేహితుడు ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. నేను చాలా కాలం కలిసి తిరిగాము. తర్వాత చనిపోయాడు అమ్మాయి డైరెక్టర్, పేరేంటంటే అనుష్క హీరోయిన్ చేశాడు. కోడి రామకృష్ణ మేము మంచి మిత్రులు అనమాట. మాకు ఒక అండర్స్టాండింగ్, పెద్దల్లో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏంటంటే నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తాలి, ఆయన ఫోన్ చేస్తే నేను ఎత్తాలి. ఆయనకు ఒక చిన్న సహాయం చేస్తే అండి 10 సార్లు కాళ్ళ మీద పడ్డాడు. చిన్న సహాయం చేస్తే 10 సార్లు కాళ్ళ మీద పడ్డాడు. కృతజ్ఞతను తెలుపుకునేదానికి ఆయన చూపించినటువంటి ఆ ప్రేమానురాగాలు మర్చిపోలేదు. అంతటి ప్రేమానురాగాలు మా మిత్రుడు లక్ష్మీప్రసాద్ గారు నాకు అందించారు. చాలా ధన్యవాదాలు. అలాగే బ్లెస్సింగ్, అలాగే మాకు సపోర్ట్ అది కూడా. అలాగే ఈరోజు మరొక అతిథి అంటే మనలోనే, మన కుటుంబంలోనే శుభోదయంలో ఉషోదయం అన్నాం, ఆవిడ కూడా 2 మాటలు ఒక పాటతో మాట. నిజంగా చెప్పాలంటే వీళ్ళు చెప్పిందంతా ఫాలో చేద్దామని. హ్యాపీ ఇండిపెండెన్స్ డే 75th ఇయర్. నేను ఇంత ఐ కెనాట్ టాక్. నేను కూడా ఫస్ట్ టైం ఫ్లాగ్ హాయిస్టింగ్కి వచ్చింది అండ్ ఐమ్ హ్యాపీ. మా ఇంట్లో జరుగుతుంది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ శుభోదయం. సో సింగ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డు ఐల్ జస్ట్ సింగ్ 2 lines. మా తెలుగు తల్లికి మళ్ళీ పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు
దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. అండి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడే ఒక చిన్న సెలబ్రేషన్ మూమెంట్ కూడా ఒకటి మనం ఇప్పుడు చేద్దాం. చిన్న ఎందుకంటే ఈరోజు మాధవపల్లి సురేష్ గారి నిర్మల గారి మ్యారేజ్ డే. జెండా పండుగ సందర్భంలోనే ఈరోజు ఒక కేక్ కటింగ్, అలాగే వారికి సంబంధించినటువంటి కార్యక్రమం. జెండా పండుగ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇదే రోజు మ్యారేజ్ అవ్వడం యాదృచ్ఛికమైనా కూడా ఈ వారి కార్యక్రమం జెండా దగ్గరే అలాగే చక్కగా ఇవాళ ఇలా ఈరోజు ఈ అందరూ ఒకసారి ఫాస్ట్గా ఆంటీ రావాలి ఒకసారి ఒక నిమిషం. ఇది మాత్రం ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతి పెట్టారే. కేక్ ఫిబ్రవరి అవుతే నా ఇంట్లో అలా చేస్తాం, ఫిబ్రవరి కట్ చేస్తాం కేక్ బదులు. ఎస్ జానక్ గారి బర్త్డేకి తనాలి మా ఇంట్లో లిబరెట్టి చేసి అల్లపచ్చడి పైన రాసి తెలుసు తనకి. హ్యాపీ జాను అని పెట్టే. ఇక ఎన్నేళ్ళు ఉషా గారు మా అన్నయ్య ఎంఆర్ఎఫ్ రాజాది గారు కర్ణాన్నయ్య గారు 4 తరాల ఫ్రెండ్ మా తాతయ్య. 4 తరాలంటే ఆయన ఒక మాట చెప్పారు నాకు. మేము దుష్ట చతుష్టయం 4 ఉన్నాము. తెలుసు కదా, గుమ్మడి గారు, గుమ్మడి, నిఖిల్ లేని, నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి, నిఖిల్ ఈ లేని. కార్యక్రమాన్ని బాలు గారు నిర్వహిస్తారు. రండి బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు ఉంటూనే ఉంటారు మా ఏదో రకంగా మాతో. ఏం చేయాలి ఇవి? చేయాలంటే మరి సార్ ఎక్కువ సిగ్గుపడుతున్నారు. ఇద్దరు చేయబట్టుకోండి. ఇదే సినిమాకి అంతే కదా. కట్ చేస్తారు. ఇద్దరు కదా కట్టండి. ఇద్దరు అది చేపట్టుకుంటే చాలుగా. జెండా పండుగ రోజున మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అన్నీ ఇక్కడే. బాగుంది. మరి అన్నీ ఒకటే. ఇంత సన్న ముక్క ఎంత ఎక్స్పర్టీజ్ కోసారండి. ఆంటీ మీరు కూడా కట్టేది. కట్టేది ఇప్పుడు మీరు ఇది ఇచ్చేసి అది పట్టుకోండి. కింది పెట్టాలి. ఇదండిగా స్కీమ్. ఫోటో తీస్తారా? మీ దాంట్లో శ్రీనివాస్ గారు చూడండి. అలాగే ఫైనల్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై బాలు గారు. ఒక్క సెకండ్ సార్, ఒక్కసారి సింగర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ ఉన్నారు ఇక్కడ. భాస్కర్ గారు ఆడియన్స్ కూడా ఉన్నాను కదా. నెక్స్ట్ ఆకలేస్తుంది. శుభోదయం కుటుంబ సభ్యులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో శుభోదయం హౌస్ అని మన కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్లో ఓపెన్ చేశాక ఇది అతిపెద్ద ఒక కార్యక్రమం నిర్వహించామంటే ఇదే. అది మనం స్వతంత్ర దినోత్సవ జెండా వందనంతో మొదలు పెట్టడం అనేటువంటిది చాలా శుభసూచకం. శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తారీఖు పెద్దల సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా తమ పెళ్లి రోజు మరియు కుటుంబంలో ఎంతో ఇంపార్టెంట్ డే అయినా కూడా శుభోదయం ఆహ్వానించగానే తక్షణమే ఒప్పుకొని ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు మాధవపతి దంపతులిద్దరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు సార్. అలాగే ఎప్పుడు బిజీగా ఉండి మాల్లేదర్ గారి ప్రతి పోస్టింగ్ నాకు వస్తూ ఉంటుంది. ఆయన గ్రూప్లో ఉన్నాను. ఆయన ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు. ఆయన ఎప్పుడు నిద్రపోతారో తెలియదు. ఎప్పుడు ఏదో రకంగా యాక్టివ్గా ఉండే అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ బిజీగా ఉండేటువంటి మాల్లేదర్ గారు కూడా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అద్భుతమైన విషయాలు మనతో పంచుకున్నందుకు శుభోదయం కుటుంబం అందరి తరఫున ఆయన కూడా ధన్యవాదాలు సార్. అలానే శుభోదయం కుటుంబంలోకి మీకు సాదర ఆహ్వానం.
లీగల్ అడ్వైజర్గా. రియల్ ఎస్టేట్ చాలా ఇంపార్టెంట్ పిల్లర్ లీగల్ సపోర్ట్. ఎందుకంటే మన కస్టమర్ మనందరం వింటూ ఉంటాము, కస్టమర్ల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ అడిగేది లీగల్గా బాగుందా లేదా మీ ప్రాపర్టీ, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, లీగల్ ఒపీనియన్ ఉందా లేదా అని. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ లీగల్కి అవినాభావ సంబంధం. సో అటువంటి కార్యక్రమానికి అత్యద్భుతంగా సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన మీకు ధన్యవాదాలు సార్. ఇక శుభోదయం కుటుంబంలో భాగం కాబోతున్న, అన్అఫీషియల్గా ఆల్రెడీ భాగం అయిపోయారు, భాగం కాబోతున్న ఉష గారు ఈ కార్యక్రమానికి చాలా దూరం నుంచి వచ్చారు. ఉష గారికి మా తరపున కృతజ్ఞతలు. శుభోదయం కుటుంబంలోకి అఫీషియల్గా ఆహ్వానిస్తున్నాం. సో మీ సారథ్యంలో శుభోదయంలో ప్రారంభం కాబోతున్న కొత్త కంపెనీ 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి చెంది శుభోదయానికి మరొక స్ట్రాంగ్ పిల్లర్, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ పిల్లర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా. సో అలానే విచ్చేసినటువంటి శర్మ గారి దంపతులు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. వారు కూడా అదే చెప్పారు, ఇల్లు కట్టాక ఫస్ట్ టైం ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుందని. సో చాలా మందికి ఇదే ఫస్ట్ టైము. మాధవపతి గారు పెళ్లి రోజు నాడు ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైము, ఇక్కడ జరగడం అదే ఫస్ట్ టైం, శుభోదయం ఫ్యామిలీలో కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైము. సో టూ మెనీ ఫస్ట్ టైమ్స్ కలిసాయి. సో ఇక్కడ కూడా సిమిలారిటీ ఉంది. సో ఈ కార్యక్రమం నిర్వహించడానికి బ్యాక్గ్రౌండ్లో కృషి చేసిన టీం శుభోదయం అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఇవాళ మొదలైనటువంటి ఈ కార్యక్రమం, ఈ శుభ సందర్భంలో ఈ కలయికలో మొదలైనటువంటి ఈ ప్రయాణం దినదిన అభివృద్ధి చెందుతూ శుభోదయం అనే బ్రాండ్ని బాగా ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన లక్ష్మీప్రసాద్ గారి సోదరులైన కల్పటపు వెంకటేశ్వరరావు గారు ఎంఆర్ఎఫ్ టైర్స్లో పనిచేస్తున్నారు. ఆయన మన శుభోదయం అనౌన్స్ చేసినటువంటి ఫ్రీడమ్ క్లబ్ అనే దాంట్లో మొట్టమొదటిగా కాంట్రిబ్యూట్ చేయించిన ఆయన. దయచేసి సూపర్ యాక్టివ్ ఏ బిజినెస్కైనా ఇంపార్టెంట్ బిజినెస్ తీసుకొచ్చేవారు. సో మీరు యాక్టివ్గా శుభోదయం సంస్థతో ప్రయాణం ప్రారంభించారు సార్, ధన్యవాదాలు. ఇది ఇంకా మరింతగా అభివృద్ధి చెంది శుభోదయానికి పాటుపడాలని కోరుకుంటున్నాము. సో మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అల్పాహారం సిద్ధంగా, అందరూ అల్పాహారం సేవించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. స్వామి గారు అలాగే